సో మీ యొక్క రైటింగ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బిఫోర్ కూడా చెప్పారు బ్రహ్మానందం గారితో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. అలా కాకుండా ఇండస్ట్రీకి సంబంధించి చాలామందితో ఎక్స్పీరియన్స్ ఉండింది, మంచి మెమరీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చంద్రబోస్ గారు మీ రైటింగ్ సంబంధించి ఒక బుక్ కూడా రాయమంటం జరిగింది. మీతో ఒక మంచి కోఆర్డినేషన్ కూడా ఉండింది. చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబోస్ గారికి ఆస్కార్ రాకముందు కూడా నాకు పరిచయం ఉంది. పరిచయం అంటే ఏం లేదండి, ఓన్లీ వాట్సాప్లోనే చూసి చాలాసార్లు సంతోషించి నాకు అట్నుంచి ఆయన కూడా విష్ చేయడం అది జరిగింది. అట్లా అవుతూ ఉన్న సందర్భంలో నేను ఒకసారి ఆయనకి ఒక వ్యాసం పంపించి ఇది చదవండి అని చెప్పాను. ఆయన చదివారు. చదివి నాకు ఒక చిన్న ఆడియో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్లో ఏంటంటే, నేను చదువుతూ ఉంటాను కానీ రెగ్యులర్గా చదవను, పేపర్లో పడి మళ్ళీ నెక్స్ట్ డేకి అది ఇది అయిపోతుంది కదా, మీరు ఒక పని చేయండి, మీరు రాసిన వ్యాసాలను ఒక బుక్గా తీసుకురండి, ఆ బుక్ తీసుకురావడానికి నేను కావాలంటే సపోర్ట్ చేస్తాను అన్నారన్నమాట. నాకు అది చిన్న కాంప్లిమెంట్ కాదు కదా, ఇప్పుడు లైక్ దట్ పర్సన్ నాకు చెప్పడం అనేది నేను చాలా సంతోషించాను. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ చంద్రబోస్. అట్లాగా మనకి ఇందులో చాలామంది ఉన్నారు, మనం రాస్తున్నాం, చేస్తున్నాము, అది వెళ్తున్నాయి అంతే. ఇంకోటి కూడా ఏంటంటే నా యాటిట్యూడ్ ఏంటంటే లెట్ గో. నేను ఏది కూడా ఇది గొప్ప అనుకోను, ఇది తక్కువ అనుకోను. జరుగుతుంది, ఇట్స్ హ్యాపన్. జరగకపోతే లేదు, జరిగితే జరిగింది. ఎలా జరిగింది, ఎవరు చేశారని నేను అనుకోను, గ్రేట్ అని అనుకోను, అట్లా లో అని కూడా అనుకోను. అలా ఎవరు అనుకోవాల్సిన పని లేదు. ఈ నేచర్లో, కాస్మోస్లో అందరికీ కూడా అన్ని రకాలుగా ఈక్వల్గానే ఇవ్వబడ్డాయి. మీరు కొన్ని తీసి వాటిని షార్ప్ చేసి, మీ స్కిల్స్ని షార్ప్ చేసి వెళ్తే పైకి వెళ్తారు, లేదనుకుంటే ఒక స్టేజ్లో ఉంటారు. ఎక్కడైనా మీరు నేనేమంటారంటే బాధపడవద్దు, ఆనందించండి ఆ స్థితిని ఆనందించండి. ఏ స్థితి ఉంటే ఆ స్థితి, ఏదో ఒక స్థితి అది.